ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభు యొక్క నామంలో మీకు అందరికీ శుభాలు తెలియచేసుకుంటూ త్రిత్వం తర్వాత 8వ ఆదివారంలోనికి ప్రవేశపెట్టినటువంటి దేవాదేవునికి కోటాను కోట్ల వందనాలు చెల్లించుకుంటూ ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగాలు పాత నిబంధన పాఠము ఇర్మియా గ్రంథము 23వ అధ్యాయము 16 నుండి 19 వచనాలు, పత్రికా పాఠము అపోస్తుల కార్యాల గ్రంథము 16వ అధ్యాయము 16 నుండి 32 వచనాలు, సువార్త పాఠము మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుండి 50 వచనాలు ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి లేఖన భాగాలు. మత్తయి సువార్త 12వ అధ్యాయము 46 నుండి 50 వచనాలు చదువుకుందాం. ఆయన జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచియుండిరి. అప్పుడొకడు, ఇదిగో నీ తల్లియు నీ సహోదరులను నీతో మాట్లాడవలనని వెలుపల నిలిచియున్నారని ఆయనతో చెప్పాను. అందుకు ఆయన తనతో ఈ సంగతి చెప్పిన వాని చూచి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి తన శిష్యుల వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లియు నా సహోదరులను, పరలోకమందున్న నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును నా సహోదరి నా తల్లియు అనేటువంటి మాటలు ఇక్కడ వ్రాయబడ్డాయి. ఇక్కడ రాయబడినటువంటి మాటలు చాలా విచిత్రమైనటువంటి మాటలు, ప్రభువారు మాట్లాడినటువంటి మాటలు. ఎందుకంటే కనుక ఈ లోకంలో ప్రతి ఒక్క మానవుడు కూడా తన తల్లిని తండ్రిని సహోదరులను ప్రేమించిన తర్వాతే ఎవరినైనా ప్రేమించగలరు. ఇక్కడ యేసు ప్రభువారు మాట్లాడుతున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యేసు ప్రభువారు జనసమూహాలతో మాట్లాడుతూ ఉన్నారంటండి. అప్పుడు యేసయ్య యొక్క తల్లి సహోదరులు కలిసి యేసు ప్రభువుని చూడాలని మాట్లాడాలని, ఎందుకంటే కనుక ఈ వాక్య భాగము 3 సువార్తల్లో వ్రాయబడి ఉన్నది. మార్కు సువార్తలోనేమో ఆయన తల్లి సహోదరులు వెతుకుచున్నారు యేసు ప్రభు కొరకని రాయబడింది. మత్తయి సువార్తలోనేమో యేసయ్యతో మాట్లాడాలని ఆయన దగ్గరికి వెళ్ళారని వ్రాయబడింది. లూకా సువార్తలో ఆయన చూడడానికి ఆయన దగ్గరికి వెళ్ళారని వ్రాయబడింది. అయితే ఇప్పుడు ఈ మత్తయి సువార్తను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యేసు ప్రభు వారి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి చెప్తా ఉన్నాడు. ఎందుకంటే కనుక నీ సహోదరులు నీ తల్లి నీతో మాట్లాడాలని బయట ఉన్నారు అని చెప్పినప్పుడు యేసు ప్రభు వారు ఏమంటున్నారంటే కనుక నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి శిష్యుల వైపు చూచారంటండి. శిష్యుల వైపు చూచి చెయ్యి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులు. ఎందుకంటే కనుక పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం ఎవరు చేస్తారో వారే నాకు తల్లి, నాకు తండ్రి, నాకు సహోదరులు అని యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఎవరు ప్రభువుకి ఇష్టమైనటువంటి వారు అని అంటే గనక ప్రభువుకి ఇష్టమైనటువంటి వారు ప్రభు శిష్యులు. అంటే పరలోకంలో తండ్రి చిత్త ప్రకారం యేసు ప్రభు వారు చేస్తూ ఉన్నారు. యేసు ప్రభు వారిని వెంబడించి యేసయ్యలాగా నడుచుకునేటువంటి వారే ఆయన కుటుంబము అని చెప్తా ఉన్నారు. నా తల్లి నా సహోదరులు అంటే నా తల్లి గర్భంలో నేను పుట్టిన నా సహోదరులుగా వారు పుట్టినా కానీ వారు నా కుటుంబము కాదు అని ఎవరు వారి కుటుంబం అని చెప్తా ఉన్నారంటే కనుక తండ్రి చిత్త ప్రకారం చేసేటువంటి వారే నా కుటుంబం అని చెప్తున్నటువంటి మాట హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 11, 12 వచనాల్లో కూడా వ్రాయబడినట్టుగా మనకి కనబడుతున్నది. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 11 నుండి 12 వచనాలు చదువుకుంటే కనుక ఎవరు ప్రభు యొక్క కుటుంబము అని అక్కడ ఒక చక్కటి వాక్య భాగము వ్రాయబడి ఉన్నది. అయితే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యేసయ్య తల్లిని సహోదరులను తృణీకరించి మాట్లాడినటువంటి సందర్భంగా చాలామంది అనుకుంటూ ఉంటారు. ఎందుకు యేసయ్య ఈ విధంగా మాట్లాడవలసి వచ్చింది, ఎందుకు మాట్లాడుతూ ఉన్నారు అని అంటే గనక మార్కు సువార్త 3వ అధ్యాయము 20, 21 వచనాల్లో ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరలా గుంపు కూడి వచ్చిరు గనక భోజనం చేయుటకైనను వారికి వీలు లేకపోయాను. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయనకు మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొని పోయిరి అని ఇక్కడ వ్రాయబడి ఉంది. యేసు ప్రభు వారు ఇంటిలోనికి అనేక మంది జనసమూహాలు వచ్చారంటండి.
అంటే యేసు ప్రభు వారు ఎక్కడ ఉంటే అక్కడే జనసమూహాలు, ఎక్కడ పడితే అక్కడే ఆయన వాక్యాన్ని బోధించేటువంటి వారు, పరలోక రాజ్యాన్ని గురించి ఆయన బోధిస్తూ ఉండేవారని మనకు తెలుసు. అయితే యేసు ప్రభు వారు ఇంటిలోనికి జనులు గుంపులు గుంపులుగా వచ్చినప్పుడు భోజనం చేయడానికి కూడా ఆ కుటుంబానికి, ప్రభు యొక్క కుటుంబానికి వీలు లేదంటండి. అందుకనే ఏమంటున్నారంటే కనుక ఆయన ఇంటి వారు, ప్రభువుకి సొంత వారు, ప్రభు ఇంట్లోనేటువంటి వారు ఆయనకి మతి చలించి ఉన్నదని చెప్పి యేసు ప్రభుని పట్టుకొని పోయారు అని ఇక్కడ వ్రాయబడింది. అంటే ఏమంటున్నారంటే కనుక ఆయనకి మతి చెలించింది, ఆయన పిచ్చివాడు అని చెప్తున్నటువంటి మాటలకి ప్రభు హృదయం ఎంతగానో గాయపడి ఉండవచ్చు. ఎందుకంటే కనుక దేవుని యొక్క పరలోకపు తండ్రి యొక్క సువార్త విషయంలో ఎంతో తీవ్రత కలిగినటువంటి వారు, ఎంతో కష్టంతో, ఎందుకంటే కనుక అనేక మందిని ప్రభు తట్టుకు తిప్పాలని, దేవుని రాజ్య వారసులను చేయాలని, మరి ప్రజలకు బోధించడం అంటే కనుక ప్రజల మీద ప్రేమ. ఒక టీచరు ఒక స్టూడెంట్కి తనకున్నటువంటి జ్ఞానాన్నంతా బోధిస్తున్నాడు అంటే కనుక ఆ స్టూడెంటు చాలా తనలాగా చాలా తెలివైన వాడు అవ్వాలని, చాలా జ్ఞానాన్ని నేర్చుకోవాలని ఆశపడుతూ ఉంటాడు. అలాగే యేసు ప్రభు వారు కూడా మానవులకు, ప్రజలకు బోధిస్తూ ఒక ప్రేమ, ఎందుకంటే కనుక ఎవరు కూడా తప్పిపోకూడదు, ప్రతి ఒక్కరూ కూడా పరలోక రాజ్య వారసులు అవ్వాలని ప్రజల మీద ప్రేమ కలిగినటువంటి దేవుడు. ఇది అర్థం కానటువంటి యేసయ్య యొక్క కుటుంబము. ఎందుకంటే కనుక చాలామంది ప్రజలకు అర్థం కావట్లేదు, చాలామందికి ప్రభువుని అర్థం చేసుకోలేకపోతున్నారు, తన సొంత కుటుంబమే అర్థం చేసుకోలేకపోతూ ఉన్నారు. ఎందుకంటే కనుక ఈయన మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఒక పిచ్చివాడు మాట్లాడుతున్నటువంటి మాటలుగా కనిపిస్తూ ఉన్నాయి. అందుకని పిచ్చి పట్టినదని ఆయన్ని లాక్కెళ్ళిపోవడానికి ఇప్పుడు వచ్చినట్టుగా మనకి ఈరోజు మనకి ఇవ్వబడినటువంటి సువార్త పాఠ్యభాగం మత్తయి సువార్త 12వ అధ్యాయంలో మనకు తెలుస్తున్నది. ఎందుకంటే కనుక యేసు ప్రభుని వెతుక్కుంటూ వెళ్ళారు, ఆయన బయటికి రప్పించాలని చూశారు. ఆయన బయటకు వస్తే కనుక, ఆ జనసమూహాల దగ్గర నుండి బయటకు వస్తే కనుక ఆయన్ని తీసుకుని ఎలాగైనా బలవంతంగా మరి తీసుకుని వెళ్ళిపోవాలని ఆశపడి వచ్చినటువంటి వారిగా మనకి కనపడుతున్నారు. దేవుని విషయంలో ప్రభువుకి ఉన్న ఇష్టం ఏంటంటే కనుక ఏదైతే దేవుడు తనలో ఆశపడుతూ ఉన్నారో దానిని పరిపూర్ణంగా నెరవేర్చాలనేటువంటి కోరిక యేసు ప్రభు వారికి మరి ఉన్నదని మనకి వాక్య భాగం ద్వారా మనకి తెలుస్తూ ఉన్నది. దేవుని విషయంలో ప్రభువుకున్నటువంటి ఇష్టం, దేవుడు ఏదైతే తనలో ఆశపడుతూ ఉన్నారో దానిని పరిపూర్ణంగా నెరవేర్చాలనేటువంటి ఆశ యేసయ్యకు ఉన్నట్టుగా మనకి కనబడుతున్నది. ఈ రోజున మనకి కూడా అదే ఆశ. ఎందుకంటే కనుక ప్రభువు ఏదైతే మన నుండి ఆశపడుతూ ఉన్నారో, ఏదైతే కావాలని మన నుండి, ఏదైతే మన హృదయం ఎలా ఉండాలని ఆశపడుతూ ఉన్నారు, మనం ఎలా జీవించాలని ఆశపడుతూ ఉన్నారు, మనం ఎలా మాట్లాడుతున్నారని ఆయన ఆశపడుతున్నారో ఆ ఆశకు తగినట్టుగా పరిపూర్ణమైనటువంటి జీవితం మనకి ఉండాలి. అంటే ఇంటివారు యేసయ్యను మతి చెల్లించింది అని అన్నారు అనేటువంటి మాటలు మనం చూస్తే కనుక వారితో పాటు మరియమ్మ గారు కూడా ఉన్నారు. ఎందుకంటే ఇంటివారంటే కనుక ఆయన తల్లి, ఆయన సహోదరులు అందరూ ఉన్నారు, ఇంటివారు అంటూ ఉన్నారు. మరి మరియమ్మ గారికి తన కుమారుని గురించి తెలియదా అంటే కనుక ఎందుకు తెలియదు? గాబ్రియేలు దూత వర్తమానం అందించింది, దేవాది దేవుడు నీ గర్భాన్ని జన్మిస్తున్నాడని. అనేక సందర్భాల్లో, అనేకమైనటువంటి సందర్భాల్లో సిమియోను మాట్లాడుతూ ఉన్నారు. ఆ దేవాలయంలోనికి వెళ్ళినప్పుడు అనేకమైనటువంటి సందర్భాల్లో యేసు ప్రభు దేవుడే తన గర్భాన్న పుట్టాడని ఆమెకు తెలుసు. కానీ తెలిసిన సత్యాన్ని ఇతరులకు చెప్పలేకపోతున్నటువంటి మరియమ్మ గారు మనకి కనిపిస్తూ ఉన్నారు. ఇది చాలా ఆశ్చర్యంగా మనకి కనపడుతూ ఉన్నది. ఎందుకంటే కనుక అది కూడా మామూలు మనలాంటి మనస్తత్వం కలిగినటువంటి ఒక స్త్రీగానే మరియమ్మ గారు కనపడుతూ ఉన్నారు. ఎందుకంటే కనుక మనము కూడా అంతే, మన ఇంట్లో ఏదైనా గొప్ప విషయం జరిగినప్పుడు, ఇతరులు మనల్ని హేళనగా చేసినప్పుడు ఇది గొప్ప విషయం, ఇది మా ఇంటికి ఉన్నటువంటి ఘనత, మా బిడ్డలకి దేవుడిచ్చినటువంటి ఘనత అని మనము చెప్పలేము. ఎందుకంటే కనుక ఇంటి వారు చెప్తే కనుక ఎవరు నమ్మేటువంటి పరిస్థితుల్లో ఉండరు. మరియమ్మ గారు కూడా అంతే, తన సత్యాన్ని, తనకు తెలిసినటువంటి సత్యాన్ని ఇతరులకి ఏమీ చెప్పలేకపోతుంది, తన విశ్వాసాన్ని మాత్రం కాపాడుకుంటుంది.
కానీ తన విశ్వాసం ద్వారా ఇతరులను గుర్తించేటట్టు చేయలేకపోతున్నది. ఎందుకంటే కనుక మార్కు సువార్త 3:21 యేసుప్రభు వారికి మతి చలించిందని అంటే కనుక వెంటనే 22వ ఏమంటున్నారు చూడండి. మార్కు సువార్త 3:22 యెరూషలేము నుండి వచ్చిన శాస్త్రులు ఇతడు బయల్జెబూలు పట్టిన వాడై దయ్యముల అధిపతి చేత దయ్యములను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పారు. చూసారా, వెంటనే యెరూషలేము నుండి వచ్చినటువంటి శాస్త్రులు ఏమంటున్నారంటే కనుక ఇతడు బయల్జెబూలు పట్టినటువంటి వాడు, దయ్యముల అధిపతి చేత దయ్యాలను వెళ్ళగొట్టుచున్నాడని చెప్పినటువంటి మాటలు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ రోజున పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. దానియేలు గ్రంథం 12:3 క్రింది భాగంలో ఉంటుంది. నీతి మార్గమును అనుసరించి నడుచుకున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రముల వలె నిరంతరము ప్రకాశించెదరు. అంటే ఇక్కడ రాయబడినటువంటి మాట ఏంటంటే కనుక ఒక మానవుడు నీతి మార్గాన్ని అనుసరించి ఆ నీతి మార్గాన్ని అనుసరించడమే కాకుండా అనేకులను నీతి మార్గములో నడిచేటట్టుగా వారందరినీ త్రిప్పాలంటండి. వారందరూ అటువంటి వారు నక్షత్రాల వల్లే ప్రకాశిస్తారంట. అంటే మనం మారటమే కాకుండా అనేక మంది మారడానికి ప్రయత్నం చేయాలి. మనము నీతిమంతులముగా మారాలి, అనేక మంది నీతిమంతులనుగా మార్చవలసినటువంటి బాధ్యత కూడా మనకి కనపడుతున్నది. ఎందుకంటే కనుక నీతిమంతులముగా మనకుంటే కనుక మనకు వచ్చేటువంటి ఆశీర్వాదము సామెతల గ్రంథము 11:30 రాయబడింది. నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షము, జ్ఞానము గలవారు ఇతరులను రక్షించుదురు అని ఇక్కడ వ్రాయబడింది. చూడండి, నీతిమంతులు ఇచ్చే ఫలము జీవవృక్షం అంటండి. నీతిమంతులు పొందేటువంటి ఆశీర్వాదము జీవవృక్షము. అంటే జీవము కలిగినటువంటి దేవుని దగ్గర నివసించేటువంటి ఒక మార్గాన్ని వారు చూపగలరు. జ్ఞానం గలవారు ఇతరులను రక్షిస్తారు అని ఉన్నది. మరి మరియమ్మ గారికి జ్ఞానం లేదా అంటే కనుక మరియమ్మ గారి జ్ఞానం కలిగినటువంటి వారు. ఆవిడ చాలా ఒక దయాప్రాప్తురాలని మనకు తెలుసు. ఆమె చాలా గొప్ప స్త్రీ అని మనకు తెలుసు. కానీ భయపడుతూ ఉన్నది. నా కుమారుడి గురించి చెప్తే ఇతరులు నమ్ముతారా నమ్మరా అని భయపడేటువంటిదిగా మనకి కనిపిస్తున్నది. అందుకని 1 తిమోతి పత్రిక 4:16 నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము, నీవిలాగు చేసి నిన్నును నీ బోధ వినువారిని రక్షించుకొందువు అని ఇక్కడ వ్రాయబడి ఉన్నది. చూసారా, మన గురించి అంటే మన గురించి మన బోధ గురించి జాగ్రత్తగా ఉండాలంటండి. అంటే బోధించే ముందు మనము బోధించడానికి తగినటువంటి మారు మనసు మనకు ఉండాలి. మనల్ని గురించి జాగ్రత్త కలిగి ఉండాలి, మన బోధన గురించి జాగ్రత్తగా ఉండాలి. ఇలా చేసినప్పుడు మన మాటలు వినేటువంటి వారిని మనము రక్షించుకోగలమని ఇక్కడ మనకి కనపడుతూ ఉన్నది. అందుకనే మరియమ్మ గారు వారి కుటుంబము యేసుప్రభు యొక్క కుటుంబం ఎప్పుడైతే మతి చలించిందనేటువంటి మాటను మాట్లాడారో మరి అనేక మంది ఎంతోమంది యేసుప్రభుని వదిలి వెళ్ళిపోయినటువంటి వారు ఉండవచ్చు. ఎందుకంటే కనుక వారి మాటలను బట్టి దెయ్యం పట్టినటువంటి వాడు అని ఇక్కడ వీరు మాట్లాడుతున్నటువంటి మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక చాలా బాధగా మనకి కనిపిస్తూ ఉంటాయి. అందుకనే దేవుని అంగీకరించేటటువంటి వారు, పరలోకమందున్న దేవుని చిత్త ప్రకారం చేసేటువంటి వారుగా ఉండాలి. అపోస్తుల్ని ప్రభు ఎంతగానో హెచ్చించాడు. నిజమైన సేవకుల గురించి పుతోను అనేటువంటి దయ్యం మాట్లాడుతూ ఉన్నది చూడండి. అపోస్తుల గురించి, యేసు ప్రభు యొక్క సేవ చేసినటువంటి వారి గురించి, అపోస్తులను గురించి, లేకపోతే గొప్ప గొప్ప దేవుని పరిచారకుల గురించి మనం ఎన్నో విషయాలు వింటూ ఉంటాం. కానీ పరిశుద్ధ గ్రంథంలో పుతోను అనేటువంటి దయ్యము మరి ఒక మాట మాట్లాడుతూ ఉన్నది చూడండి. అపోస్తుల కార్యాల గ్రంథము 16:17 ఆమె పౌలును మమ్మును వెంబడించి, ఈ మనుష్యులు సర్వోన్నతులైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురించేవారై ఉన్నారని కేకలు వేసి చెప్పాను. చూసారా, ఇక్కడ ఒక దెయ్యం మాట్లాడుతూ ఉన్నది. ఒక దెయ్యం మాట్లాడి పౌలును వారి బృందాన్ని ఏమని అంటున్నారంటే కనుక సర్వోన్నతుడైనటువంటి దేవుని దాసులని చెప్తా ఉన్నది. ఎంత గొప్ప విషయం చూడండి. ఒక దెయ్యం మాట్లాడుతూ ఉన్నది, సర్వోన్నతుడైనటువంటి దేవుడు ఉన్నాడు, ఆ దేవుని యొక్క దాసులు వీరు మీకు ఇక్కడికి ఎందుకు వచ్చారంటే కనుక రక్షణను ప్రకటించడానికి వీరు వచ్చారు. అంటే మీరు రక్షణలోనికి వెళ్ళడానికి,
పరలోక రాజ్యంలోనికి వెళ్ళడానికి మీకు అవకాశం కలిగించేటువంటి మాటలను ప్రచారం చేయడానికి వచ్చారు అని చెప్తున్నటువంటి మాటలను చూస్తే కనుక ఇది మనకు విచిత్రంగా కనిపిస్తుంది. ఒక దెయ్యం నమ్మింది, కానీ ఆ దెయ్యానికి అంగీకరించేటువంటి అవకాశము దానికి లేదు. ఎందుకంటే కనుక మరలా ఆ దెయ్యానికి మారు మనసు పొందేటువంటి అవకాశము లేనే లేదు. మనుషులకైతే ప్రయోజనం ఉంది, కానీ దానికి ప్రయోజనం లేదు. అందుకని ఏమంటుందంటే కనుక రక్షణ మార్గం మీకు మాత్రమే ప్రచురించడానికి వచ్చారు అని చెప్తున్నటువంటి మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక దెయ్యం నమ్మింది, మరియమ్మ గారు నమ్మారు, కానీ మరియమ్మ గారు చెప్పలేకపోతూ ఉన్నారు. అపోహపడుతూ ఉన్నటువంటి వారుగా మనకి కనిపిస్తున్నారు. ఆమె నమ్మింది, అక్కడ దెయ్యము నమ్మింది, మరియమ్మ గారు నమ్మారు, కానీ మరియమ్మ గారు అపోహపడుతూ ఉన్నారు. ఈ రోజున మనము కూడా నమ్మాము ప్రభుని, మనము కూడా అనేక విషయాల్లో అపోహపడుతూ ఉంటాం. మనకి కార్యాలు చేస్తేనే దేవుడు, మంచి మంచి కార్యాలు చేయాలి, గొప్ప గొప్ప కార్యాలు చేయాలి. ఈ లోకంలో మనకి ఆస్తి ఐశ్వర్యాలు అన్నీ ఇచ్చేయాలి దేవుడు, ఆరోగ్యం ఇచ్చేయాలి, మనకి సమస్తము సమకూర్చాలి. ఏ కష్టము మనకి ఆయన కలిగించకూడదు. ఒకవేళ కష్టం కలిగిస్తే గనక ప్రభువుని నిందిస్తామేమో, ప్రభువుని బాధిస్తామేమో, ప్రభువుని అడుగుతూ ఉంటామేమో. కానీ ఈ రోజున మనం ప్రభువుని జ్ఞాపకం చేసుకుంటే గనక ఈ రోజున ఒక దెయ్యం ఇచ్చినటువంటి సాక్ష్యం, ఇంతకంటే గొప్ప మాట పరిశుద్ధ గ్రంథంలో ఏమి ఉంటుంది? ఇర్మియా గ్రంథం 23:18 యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచివాడేవాడు, నా మాటను గ్రహించినట్లు దానిని లక్ష్యం చేసినటువంటి వాడెవడు అని ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక యెహోవా మాట విని గ్రహించినట్లు ఆయన సభలో నిలిచివాడేవాడు అంటే కనుక ఆయన సభ అంటే కనుక పరలోక రాజ్యంగా మనకి కనపడుతూ ఉన్నది. యెహోవా మాటను వినాలి, మనం గ్రహించాలి, అప్పుడు ఆయన సభలో నిలబడతాం, ఆయన పరలోక రాజ్యంలో చేరతాం. అందుకని ఏమంటున్నాడంటే కనుక యెహోవా మాట విని గ్రహించాలి, ప్రభువు మాటను లక్ష్యం చేయాలి. జీవితాంతం ఇలానే మన జీవితం ఉండాలి. మనం బ్రతికినంతకాలం ఒకవేళ ఈరోజే చనిపోతామంటే కనుక, ఈ క్షణమే చనిపోతామంటే కనుక ఈ క్షణం ముందు క్షణం వరకు కూడా దేవుని మాటనే మనం లక్ష్యం చేయాలి. ఇంకెవరి మాటను లక్ష్యం చేయకపోయినా మనకు పర్లేదు. ఎందుకంటే కనుక యేసు ప్రభు వారు ఆ తల్లిని వారి ఇంటి వారిని తిరస్కరించినటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కటి మాట ఉంటుంది. ఏమనంటే కనుక నీ తల్లిని, నీ తండ్రిని, నీ అన్నదమ్ములని అందరినీ విడిచిపెట్టు, ప్రభువుని ప్రేమించు, దేవుణ్ణి ప్రేమించు అంటారు. అంటే మొట్టమొదటి స్థానం మనం ఎవరికి ఇవ్వాలంటే కనుక దేవునికే ఇవ్వాలి. యేసు ప్రభు వారు కూడా మొదటి స్థానాన్ని ఎవరికి ఇస్తున్నారంటే కనుక దేవునికే ఇస్తూ ఉన్నారు, కుటుంబానికి ఇవ్వట్లేదు. అందుకనే ఏమంటున్నారంటే కనుక ఆయన పిచ్చివాడు అని వాళ్ళు తీర్చేసినట్టుగా మనకి కనపడుతున్నది. అందుకని యేసయ్య ఇంటివారు ఒక్కసారి ప్రభువుని అన్న మాటకు మరి ఎంతమంది ప్రభువుని మరి విడిచిపెట్టి వెళ్ళారో మనకు తెలియదు. కానీ ప్రభు ఏమంటున్నారంటే కనుక వారు నావారు కానే కాదు అంటున్నారు. నావారు కాదు, ఎందుకంటే కనుక అనేక ఆత్మలు రక్షించబడడానికి ప్రభువారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, బోధిస్తూ ఉన్నారు, గుంపులు గుంపులుగా వచ్చారు. వీరు అన్నటువంటి ఒకే ఒక మాట మతి చెల్లించిందనేటువంటి మాటకు ఎన్నో ఆత్మలు యేసు ప్రభు వారికి దూరమైపోయి ఉండుంటాయి. అందుకనే అంటున్నారు, నా మాట వినేవారే నావారు, నా మాట ఎవరైతే వింటారో వారే నా కుటుంబము అని ప్రభువు చెప్తున్నటువంటి మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే కనుక ఈ రోజున ప్రభు కుటుంబంతో కలిసి ఉండాలని ఆశపడుతూ ఉన్నాం. ప్రభువుతో కలిసి పరలోక రాజ్యంలో ఒకే కుటుంబముగా అందరం కలిసి పరలోక రాజ్యంలో ఉండాలని మనం ఆశపడుతూ ఉన్నాం. అందుకనే ప్రభువుకి వ్యతిరేకంగా ఉండకూడదు, ప్రభువు మాటకు తృణీకరించకూడదు. ప్రభువుని మనం రక్షకుడిగా అంగీకరించి మనము నీతివంతులంగా తీర్చబడి అనేక మందిని నీతిమంతులుగా తీర్చడానికి ప్రయత్నం చేయాలి. అటువంటి గొప్ప ఆశీర్వాదం దేవాదేవుడు మనకి ఇవ్వాలని కోరుకుంటూ నా మాటలు నేను ముగిస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకున్నాను. మహాపరిశుద్ధుడైన తండ్రి, మహాగణుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి, నీ బంగారు పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రములు వేలాది వందనాలు చెల్లించుకుంటున్నాను. ప్రభా, ఈరోజు మీరు మాతో మాట్లాడినటువంటి మాటను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. నాయనా, మేము కూడా ప్రభా, మేము రక్షణ పొందిన తండ్రి, మేము నీతిమంతులుగా మారిన తండ్రి, అనేక మంది నీతి మార్గంలో నడిపించే భాగ్యం ప్రభా మాకందరికీ దయచేసి మీరే మహిమ పొందవలసిందని
యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఇప్పుడు ఎల్లప్పుడు మనకందరికీ ఎల్లవేళలా సదా తోడుగుండును గాక.